హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ కూడా చేయండి. హిందూ పురాణాల ప్రకారం శివుని 12 జ్యోతిర్లింగాలు చాలా పవిత్రమైనవి. శివుడు జ్యోతి రూపంలో వెలిసిన క్షేత్రాలను జ్యోతిర్లింగాలు అంటారు. అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్నాయి. వాటి విశిష్టతలు, చరిత్రను ఈ వీడియోలో వివరంగా చూద్దాం. సోమనాథ్ జ్యోతిర్లింగం స్థానం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర తీరంలో ఉంది. విశేషం, ఇది మొదటి జ్యోతిర్లింగం. అనేక సార్లు ధ్వంసం చేయబడి తిరిగి నిర్మించబడింది. శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉంది. విశేషం, ఇది దక్షిణ భారతదేశంలో ప్రముఖ శైవ క్షేత్రం. మల్లికార్జునుడు, భ్రమరాంబిక దేవి ఇక్కడ కొలువై ఉన్నారు. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం స్థానం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్మదా నది ఒడ్డున ఉంది. విశేషం, ఇక్కడ ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు రెండు లింగాలుగా పూజలందుకుంటారు. కేదార్నాథ్ జ్యోతిర్లింగం స్థానం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాలలో ఉంది. ఇక్కడి విశేషం, ఇది ఎత్తైన ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లింగం. చలికాలంలో ఆలయం మూసివేయబడుతుంది. భీమశంకర్ జ్యోతిర్లింగం స్థానం మహారాష్ట్ర రాష్ట్రంలోని సహ్యాద్రి పర్వతాలలో ఉంది. విశేషం, దట్టమైన అడవుల మధ్యన ఈ ఆలయం ఉంది. కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం స్థానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉంది. ఇక్కడి విశేషం, ఇది గంగా నది తీరంలో ఉన్న పురాతన ఆలయం. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం స్థానం మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ సమీపంలో ఉంది. ఇక్కడి విశేషం, గోదావరి నది జన్మస్థానం ఇక్కడే ఉంది. వైద్యనాథ్ జ్యోతిర్లింగం స్థానం జార్ఖండ్ రాష్ట్రంలోని దేవఘర్లో ఉంది. విశేషం, ఈ ఆలయం వైద్యనాథ్ ధామ్గా ప్రసిద్ధి చెందింది. నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఈ స్థానం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక సమీపంలో ఉంది. ఇక్కడి విశేషం, ఇది నాగదేవుని ఆలయంగా ప్రసిద్ధి. రామేశ్వర జ్యోతిర్లింగం స్థానం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఉంది. ఇక్కడి విశేషం, ఇది దక్షిణ భారతదేశంలో ప్రముఖ తీర్థయాత్రా క్షేత్రం. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం స్థానం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో ఉంది. ఇక్కడి విశేషం, ఇది ఎల్లోరా గుహలకు సమీపంలో ఉంది. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం స్థానం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఉంది. విశేషం, ఇది ఏకైక దక్షిణముఖ జ్యోతిర్లింగం. ఇక్కడ భస్మ హారతి విశేషమైనది. ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.